నమస్తే, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఈ వారం మొత్తంలో జరిగినటువంటి అపాయింట్మెంట్స్ గురించిన న్యూస్ అనమాట. ఎవరెవరు ఏ పదవుల్లో నియమితులయ్యారు, ఎవరికి అధ్యక్షత బాధ్యతలు వచ్చాయి, ఇటువంటి న్యూస్ అనేది మన యొక్క వీడియోలో తెలుసుకుందాం. సో అపాయింట్మెంట్ పరంగా వచ్చినటువంటి ఇంపార్టెంట్ న్యూస్ అనమాట. సో నవనీత్ కుమార్ సెహగల్ గారు మన భారతదేశం యొక్క న్యూ ప్రసార భారతికి చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. సో ప్రసార భారతి వచ్చేసి గవర్నమెంట్ తరపున ఉండేటువంటి ఆల్ ఇండియా రేడియో అండ్ ఛానల్, డిడి ఛానల్ లాంటివి ఏదైతే ఉంటుందో ఆ యొక్క కాంబినేషన్ అనమాట. సో మన దేశం యొక్క గవర్నమెంట్ చేతుల ద్వారానే అది నడిపించబడుతుంది. ఆ యొక్క ప్రసార భారతి కోసం ఎవరు చైర్మన్గా ఎన్నికయ్యారు అంటే నవనీత్ కుమార్ సెహగల్ గారు ఎన్నుకోవడం జరిగింది. మహమ్మద్ ముస్తఫా గారు పాలస్తీనాకి కొత్త ప్రైమ్ మినిస్టర్గా ఎన్నుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే పాలస్తీనా యొక్క ప్రెసిడెంట్గా ఎవరు వర్క్ చేస్తున్నారంటే మహమ్మద్ అబ్బాస్ గారు. అండ్ పాలస్తీనాకి నూతనంగా ఎన్నుకొనబడినటువంటి ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే మహమ్మద్ ముస్తఫా అనమాట. అండ్ ఈయన మహమ్మద్ ముస్తఫా ఎవరైతే ఉన్నారో ఆయన ఇంతకుముందే ఆ యొక్క దేశానికి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా వర్క్ చేశారు. అండ్ దాంతోపాటు ఆ దేశంలో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ ఫండ్కి సంబంధించినటువంటి కమిటీకి చైర్మన్గా కూడా వర్క్ చేశారనమాట. సో పాలస్తీనా దేశం యొక్క ప్రెసిడెంట్ అధ్యక్షుడు ఎవరు అంటే మహమ్మద్ అబ్బాస్ గారు. అండ్ పాలస్తీనా దేశం యొక్క నూతనంగా ఎన్నుకోబడినటువంటి ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే మహమ్మద్ ముస్తఫా గారు. నాయబ్ సింగ్ సైని గారు హర్యానా రాష్ట్రం యొక్క నూతన ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం జరిగింది. సో ఇక్కడ వీళ్ళు ఎన్నుకోబడినటువంటి పార్టీ ఏదంటే బీజేపీ అనమాట. సో నాయబ్ సింగ్ సైని గారు హర్యానా రాష్ట్రం యొక్క నూతన ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. అండ్ జ్ఞానేష్ కుమార్ అండ్ సుఖ్బీర్ సింగ్ సంధు, సో వీళ్ళిద్దరూ ఎలక్షన్ కమిషన్ చైర్మన్గా ఎన్నుకొనబడడం జరిగింది. అండ్ వీళ్ళు ఐఏఎస్ ఆఫీసర్స్ అనమాట. వాళ్ళ యొక్క పదవీ కాలం తర్వాత ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ పదవిలోకి అత్యున్నతమైన పదవిలాగా పరిగణించబడుతుంది అనమాట మన దేశంలో ఎలక్షన్ కమిషనర్ పదవి అంటే. సో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఏమో రాజీవ్ కుమార్ గారు. ఆయన తర్వాత క్యాడర్లో టీమ్ మెంబర్స్గా ఎలక్షన్ కమిషనర్స్గా ఇద్దరు వ్యక్తులుగా నియమితులయ్యారు. ఇద్దరు వ్యక్తులు అంటే జ్ఞానేష్ కుమార్ గారు, సుఖ్బీర్ సింగ్ గారు. వీళ్ళిద్దరూ కూడా బ్యూరోక్రాటులుగా వాళ్ళు 1988 నుంచే వాళ్ళ కెరీర్ని స్టార్ట్ చేశారు. అత్యున్నతమైనటువంటి పదవులు చాలా నిర్వహించారు. అండ్ వాళ్ళ యొక్క కెరియర్ కూడా పొలిటికల్ వైజ్ కావచ్చు అండ్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆర్టికల్ పరంగా వచ్చినటువంటి రద్దు సమయంలో కూడా వీరు బాధ్యతని నిర్వహించడం జరిగిందనమాట. బట్ ఇప్పుడైతే చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఎవరున్నారంటే రాజీవ్ కుమార్ గారు ఉన్నారు. అండ్ ఇప్పుడు కొత్తగా ఎన్నుకోబడినటువంటి ఎలక్షన్ కమిషనర్స్ ఎవరు అంటే జ్ఞానేష్ కుమార్ గారు అండ్ సుఖ్బీర్ సింగ్ సంధు గారు. ఆసిఫ్ అలీ జర్దారీ, సో పాకిస్తాన్ యొక్క నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నుకొనబడ్డారు అంటే ఆసిఫ్ అలీ జర్దారీ అనమాట. సో హెడ్ ఆఫ్ ది స్టేట్ అంటాం. సో హెడ్ ఆఫ్ ది స్టేట్ అన్నప్పుడు మనం ఈ పదం గుర్తుపెట్టుకోవాలి. హెడ్ ఆఫ్ ద స్టేట్ అంటే ప్రెసిడెంట్. సో అధ్యక్షుడు అంటాం తెలుగులో. సో అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారంటే ఆసిఫ్ అలీ జర్దారీ. అండ్ ఆ దేశం యొక్క అంటే పాకిస్తాన్ దేశం యొక్క హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ అని ఎవరిని పిలుస్తారు అంటే ప్రైమ్ మినిస్టర్ అనమాట. అది ఎవరు? షహబాజ్ షరీఫ్ గారు ఎన్నుకోవడం జరిగింది. అండ్ ఇప్పుడు ఆసిఫ్ అలీ గారు పాకిస్తాన్ యొక్క ప్రెసిడెంట్గా అధ్యక్షుడిగా బాధ్యతలు అనేవి తీసుకోవడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.